అందరికీ నమస్కారం. మనకు గూడా స్మాల్ ఫ్యాక్ట్స్ తెలుగు అనే ఒక భయంకరమైన ఛానెల్ ఉందని చెప్పడానికి, మీకు గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇలా వచ్చి టార్చర్ చేస్తా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వీడియోలోకెళ్ళిపోతాం. ఇక మొదలెడదామా? మన ఒలింపిక్స్‌లో జరిగే పోటీల్లో ఎలాంటి కెమెరాలు వాడతారంటే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిన వాటిని గూడా అవి ఈజీగా సెన్స్ చేయగలవు. అంటే చూడగలవు. కానీ 1964 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఇలాంటి హై స్పీడ్ కెమెరా లేకపోవడం వల్ల సుమారు 22 మందిని ఇలా అబ్జర్వ్ చేయమని మాత్రమే పెట్టేవాళ్ళంట. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నార్మల్ పర్సన్ అయితే కాదు. ఇతను ఇండియాలోనే ది బెస్ట్ డాక్టర్. ఇతని పేరు డాక్టర్ శంకర్ గౌడ. ఇతను ఒక డెర్మటాలజిస్ట్. సింపుల్‌గా చెప్పాలంటే రూ. 5 డాక్టర్. ఇతను గత 45 సంవత్సరాలుగా రూ. 5కే ప్రజలకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇతను క్లినిక్ పెట్టుకోవడానికి మనీ లేకపోవడం వల్ల అందరికీ రోడ్ సైడే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇతను నమ్మేదేంటంటే ప్రపంచం మెడికల్ పరంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి అంతా పేద ప్రజలకి ఫ్రీగా దొరకాలని ఇతను నమ్ముతూ ఉంటాడు. ఇతను చేసిన సేవలకు గాను ఇతనికి 2022లో ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు కూడా వచ్చింది. మీకిప్పుడు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుని పరిచయం చేస్తాను. వీడి కోసం తెలుసుకున్న తర్వాత మీ జీవితం మీద మీకే విరక్తి పుట్టేస్తది. వీడి పేరు ఫ్రాన్స్ ఎలక్. ఇతను 1962 సంవత్సరంలో ట్రైన్‌లో వేరే ఊరుకు వెళ్తుండగా ట్రైన్ ట్రాక్ తప్పి అనుకోకుండా గడ్డగట్టించే నదిలో పడిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీడి కంపార్ట్మెంట్‌లో ఉన్న 17 మంది కూడా చనిపోయారు. బట్ వీడికి మాత్రం ఒక చెయ్యి మాత్రమే విరిగింది. కానీ వీడు ఆ విరిగిన చెయ్యితోనే నది మొత్తం ఈదుకుంటూ ఎలాగోలా బయటపడ్డాడు. మళ్ళీ అదే సంవత్సరంలోనే వీడొక ఫ్లైట్ జర్నీ చేశాడు. దరిద్రం ఏంటంటే ఈడు ఫ్లైట్ ఎక్కడం కూడా అదే మొదటిసారి. వీడు ఎక్కక ముందు వరకు ఫ్లైట్‌లో అంతా నార్మల్‌గానే ఉంది. బట్ ఈడెక్కాడంటే ఏదో ఒకటి జరగాలి కదా! సో, టెక్నికల్ ఎర్రర్ జరిగి ఫ్లైట్ డోర్ ఓపెన్ అయిపోయి వీడు చిత్త కాగితంలో బయటకి ఎగిరిపోయాడు. కానీ ఆ సమయంలో కూడా వీడొక గడ్డి మీద పడి బతికిపోయాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇతనొక బస్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. మళ్ళీ అదే సంవత్సరంలో 2 కార్ యాక్సిడెంట్‌ల నుంచి బయటపడ్డాడు. ఇతని అదృష్టం ఎంత పీక్‌కెళ్ళిపోయిందంటే ఈ 2 కార్ యాక్సిడెంట్లు జరిగిన తర్వాత కొన్ని నెలలకే ఇతనికి $1,000,000 లాటరీ తగిలింది. అందరూ అనుకున్నట్టు ఆస్ట్రాయిడ్స్ వల్లే డైనోసార్స్ అంతరించిపోయాయని మనమందరం అనుకుంటున్నాం. కానీ అది కొంతవరకు నిజమైనప్పటికీ మనం అనుకున్నట్లయితే జరగలేదు. అంటే ఆస్ట్రాయిడ్స్ చేసిన మెగా డిస్ట్రక్షన్ వల్ల డైనోసార్స్ అనేవి అంతరించిపోలేదు. నిజానికి ఏం జరిగిందంటే ఆస్ట్రాయిడ్ పడినప్పుడు జరిగిన విధ్వంసం వల్ల కేవలం 30% డైనోసార్స్ మాత్రమే అంతరించిపోయాయి. కానీ ఆస్ట్రాయిడ్స్ పడిన తర్వాత కూడా 70% వరకు డైనోసార్స్ అనేవి బతికే ఉన్నాయి. కానీ అవి అలా అంతరించిపోయాయంటే ఆస్ట్రాయిడ్ పడినప్పుడు జరిగిన ఇంపాక్ట్ వల్ల సుమారు 15 సంవత్సరాలు ధూళి ఆకాశాన్ని కమ్మేసింది. సో నెమ్మదిగా వాతావరణంలో టెంపరేచర్లు తగ్గడం మొదలయ్యాయి. ఇంకా వాతావరణం మొత్తం విషవాయువులతో నిండిపోయింది. సో నెమ్మదిగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. సో ఇవన్నీ కలిపి డైనోసార్స్ అంతరించిపోవడానికి ముఖ్య కారణమయ్యాయి. అంటే మనం అనుకున్నట్లు ఆస్ట్రాయిడ్ చేసిన ఇంపాక్ట్ వల్ల డైనోసార్స్ అంతరించిపోలేదు. అంతరిక్షంలో మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఆస్ట్రోనాట్స్ వేసుకునే స్పేస్ సూట్స్ అనేవి ఎక్కువగా వైట్ కలర్లోను ఆరెంజ్ కలర్లో మాత్రమే ఉంటాయి. స్పేస్లో వైట్ కలర్ అనేది ఎక్కువగా ఉపయోగించడం వల్ల సన్లైట్ నుంచి వచ్చే రేడియేషన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతూనే ఆస్ట్రోనాట్స్ మీద రేడియేషన్ ఎఫెక్ట్ అనేది పడకుండా చూస్తుంది. ఇంకా ఆరెంజ్ కలర్ విషయానికి వస్తే ఆస్ట్రోనాట్స్ అనేది ఎక్కువగా ల్యాండ్ అయ్యేది సముద్రంలోనే. సో వాళ్ళని రెస్క్యూ చేయాలంటే వాళ్ళ ముందు క్లారిటీగా కనిపించాలి కదా. ఈ ఆరెంజ్ కలర్ అనేది సముద్రంలో అన్ని కలర్స్ కంటే ఎక్కువ క్లారిటీతో దూరం నుంచే కనిపిస్తుంది. సో అందుకనే ఈ ఆరెంజ్ కలర్ అనేది ఆస్ట్రోనాట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన భూమి మీద టెంపరేచర్స్ అనేవి ఎంత విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ వేసిన ఆ 2 మినిట్స్ కూడా మనం ఆ ఎండలో ఉండలేకపోతున్నాం. ఆ ఎండలో మనకి చిరాకు ఎంత విపరీతంగా పెరుగుతుందో ఆ టెంపరేచర్ వల్ల భూమి మీద ఉండే కొన్ని జంతువులకి తెలివితేటలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయంట. ఆ జంతువుల్లో ఒకటే లిజార్డ్స్. అంటే మనం నార్మల్‌గా ఉడుములని పిలుస్తాం కదా. ఈ ఉడుములకి వాతావరణంలో పెరిగిన టెంపరేచర్ వల్ల తెలివితేటలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయంట.
అంటే అవి పుట్టిన తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అవి మారుతున్నాయి, ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి అనుకుంటున్నాం కదా, కానీ అదేం నిజం కాదు. అవి కడుపులో ఉండేటప్పటి నుంచి టెంపరేచర్ వల్ల వాటి బ్రెయిన్ సెల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయంట ఇంటెలిజెంట్గా. అవి ఏ విధంగా డెవలప్ అవుతున్నాయంటే వాతావరణాన్ని అడాప్ట్ చేసుకుని సర్వైవ్ అవ్వడంలోనూ, వాటి ఫుడ్ని వెతుక్కోవడంలోనూ, ఎనిమీస్ నుంచి తప్పించుకోవడంలో అవి చాలా ఇంటెలిజెంట్గా మారుతున్నాయంట. 2023 సంవత్సరంలో ఒక సంవత్సరం వయసున్న చిన్న పిల్లవాడిని పృథ్వీ అనే ఒక అతను కిడ్నాప్ చేశాడంట. ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ జైపూర్ పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. జైపూర్ పోలీసులు అతన్ని పట్టుకోవడానికి సుమారు 14 నెలలు పట్టింది. ఈ 14 నెలలు ఆ బాబు కిడ్నాపర్ పృథ్వీ దగ్గరే పెరిగాడు. ఇలా జరుగుతుండగా రీసెంట్గా జైపూర్ పోలీసులు బాబుని ఉత్తరప్రదేశ్లో రెస్క్యూ చేశారు. సో అప్పుడు ఆ బాబు కిడ్నాపర్ నుంచి దూరంగా వెళ్ళలేక ఏడుస్తున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కిడ్నాపర్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా బాబుని వదిలిన ఉండలేమని ఏడుస్తున్నారు. అప్పుడు బాబు ఒరిజినల్ ఫాదర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? సునీత విలియమ్స్ స్పేస్లో చిక్కుకున్నారు. మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో లేదా న్యూస్లో చూసే ఉంటాం కదా, సునీత విలియమ్స్ ఇంకా భూమి మీదకి ఎందుకు తిరిగి రాలేదు, అక్కడ ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది అని. కానీ కొత్త న్యూస్ అండ్ మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన న్యూస్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సునీత విలియమ్స్ న్యూ కమాండర్గా ఛార్జ్ తీసుకున్నారంట. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఆవిడ కమాండర్గా ఛార్జ్ తీసుకోవడం అనేది ఇది రెండోసారి అంట. మొట్టమొదటిసారిగా 2012లో ఆవిడ ఛార్జ్ తీసుకున్నారంట. రీసెంట్గా విజయవాడలో వరదలు రావడం మనందరికీ తెలిసింది. ఈ వరదల వల్ల కొంతమంది ఇళ్లను, ఆస్తిని, మరి కొంతమంది ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఊహించండి, ఇలాంటి వరదలు బీరుతో వస్తే ఛాన్స్ అనేది ఇది కన్ఫామ్గా బుర్ర పాడైపోయింది అనుకుంటున్నారు కదా. కానీ మీకు తెలుసు స్మాల్ ఫ్యాక్ట్స్ తెలుగు ఎప్పుడు అబద్ధం చెప్పదని. ఇంకా విషయానికి వస్తే 1814 లండన్లోని సౌత్ వర్క్ అనే ప్లేస్లో పెద్ద బీర్ ఫ్యాక్టరీ ఉండేది. అక్టోబర్ 17 తారీఖున ఆ ఏరియా మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్యాక్టరీలో పనులు కూడా యథావిధిగానే నార్మల్గానే జరుగుతుంది. ఫ్యాక్టరీలో మిషన్స్ అన్నీ బిందెల్లాంటి షేప్లో ఉండే చెక్కతో చేసిన కుండల్లో బీర్స్ని నింపుతూ ఉన్నాయంట. అంటే చెక్కతో చేసినవంటే చిన్నవి కాదు, ఒక్కొక్క దాని సైజు ఇంచుమించు 22 feet ఉంటుందంట. ఇలా నింపుతున్న సమయంలో కొన్నిటిల్లో బీర్ ఎక్కువైపోవడం వల్ల ఆ చెక్కతో చేసినవి అనేవి బరస్ట్ అయిపోయాయి. ఇలా బీర్స్ అనేవి బరస్ట్ అయిపోవడం వల్ల సుమారు 3,23,000 గ్యాలన్స్ ఆఫ్ బీరు, అంటే మన లీటర్స్లో దాదాపు 12,22,688 లీటర్స్ ఆఫ్ బీరు ఒకేసారిగా వీధిలోకి వెళ్ళిందంట. సుమారు 15 అడుగుల వేవ్స్ అనేవి అక్కడ క్రియేట్ అయ్యాయంట. ఇది చూడడానికి అచ్చం బీర్తో వచ్చిన సునామీలా అనిపించిందంట. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బీర్తో వచ్చిన సునామీలో 14 ఏళ్ల బాబు కూడా చనిపోయాడంట. இருபது ஆண்டுகளாக ரொலாண்ட் என்ற இளைஞன் புதிய வகை ஸ்மார்ட் கிட்ஸ் உருவாக்கியுள்ளார். இந்த பிளவுஸ் அதில் ஸ்மார்ட் என்றால் இந்த வகுப்பை அணிந்து சைன் மொழி பேசும்போது அந்த குரல் உருவாக்குகிறது. అర్థం కాల